హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈ గ్యాంగ్ నగరంలో మరో భారీ చోరీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రీడ్స్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో కిలో బంగారం ఆభరణాలు, వజ్రాలను ఈ ముఠా తస్కరించింది. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన దంపతులు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారవేత్త వద్ద పనిలో చేరారు. కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించకుండా పోయారు. ఇంటి తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి ఆనవాళ్లు కూడా లేకపోవడంతో వారు చెప్పకుండా వెళ్లిపోయారని వ్యాపారవేత్త భావించారు. ఆ తర్వాత పూజ గదిలో విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు ఇంట్లోని మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ చిరంజీవి. ఈ యొక్క గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే వారు భారీ చోరీకి కూడా పాల్పడినట్లుగా సమాచారం అందుతుంది. గత కొద్ది రోజులుగా కూడా వేసవి సెలవులు కావడంతో ఆ యొక్క కుటుంబ సభ్యులు అయితే ముంబైకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ముంబైకి వెళ్ళి ఆదివారం రోజు వాళ్ళు తిరిగి వచ్చినట్లుగానైతే సమాచారం. అయితే ఈ నేపాలీ గ్యాంగ్ కొద్ది రోజులుగా కూడా వీళ్ళ ఇంట్లో భార్యాభర్తలు పనిచేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఆ సమయంలోనే నమ్మకంగా ఉండడంతో అయితే వారికి ఇంటిని అప్పగించి అయితే వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అంటే ఇంటి పక్కన ఒక స్థలంలోనైతే వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో ఎట్లాగో ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఈ యొక్క యాజమాన్యం అయితే బయటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వచ్చేసరికి ఆ యొక్క ఇద్దరు దంపతులు కూడా కనిపించలేదు. సో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, లేదా వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరి ఇంటికైనా వెళ్ళి ఉంటారు అని అనుకున్న నేపథ్యంలోనే ఇంటికి వచ్చి చూసిన అనంతరం ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోవడం కూడా గమనించారు. పూర్తి స్థాయిలో ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోట లేకపోవడం, అంతేకాకుండా దేవుడి విగ్రహాలకు వేసిన బంగారు నగలు కూడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా అనుమానం వచ్చిన ఆ యొక్క దంపతులు అయితే ఇల్లంతా కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ చేయడం అయితే జరిగింది. అనంతరం అప్పుడే విషయాలు పూర్తి స్థాయిలో బయటికి రావడం అయితే జరిగింది. ఇంట్లో చాలా వరకు కూడా విలువైన వస్తువులు అనేటివి కనిపించట్లేదంటూ కూడా గుర్తించిన ఆ యొక్క వ్యాపారవేత్త వెంటనే పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా పోలీస్ అధికారులు ఈ నేపాలీ గ్యాంగ్స్ విషయంలోనైతే కొంత జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా రీసెంట్గా మనం హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నాము. చోరీలకు పాల్పడడం కావచ్చు, అంతేకాకుండా హత్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఎవరైనా కానీ మీ ఇంట్లో నేపాలీ గ్యాంగ్స్ ఉంటే డెఫినెట్గా వారి వద్ద మీరు జాగ్రత్తగా ఉండాలి. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ కొంతవరకు వారిపైన నిఘా వేసి ఉంచాలంటూ పోలీస్ అధికారులు వారి యొక్క సూచనలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పరిస్థితి ఏమాత్రం కూడా సరిగ్గా లేకపోవడం కావచ్చు, కొంత నిర్లక్ష్య ధోరణి అనే చెప్పుకోవచ్చు, లేదా నమ్మకం అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మా ఇంట్లోనే పనిచేస్తున్నారు, ఇంత నమ్మకంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు అన్న ఒక్క చిన్న నమ్మకమే ఈరోజు వారి పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే రకంగా ఇప్పుడు గచ్చిబౌలిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ప్రస్తుతం అక్కడున్న సీసీ కెమెరాలను కూడా పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు. డెఫినెట్గా ఆ యొక్క గ్యాంగ్ను పట్టుకుంటాము, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నగర వ్యాప్తంగా సంచలనంగా 3 కేసులు అయితే బయటికి రావడం జరిగింది. ఆ 3 కేసుల్లో ఉన్న నిందితుల్లో కూడా గ్యాంగ్లకు సంబంధించిన కొంతని కూడా ఇప్పటికే అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్లకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడి నుండి వీళ్ళని సప్లై చేస్తున్నారు, అంటే ఏ ఏజెంట్ల ద్వారా వీళ్ళు వస్తున్నారు, ఏ విధంగా వీళ్ళని పనిలో పెట్టుకుంటున్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. త్వరలోనే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానైతే ఆ యొక్క గ్యాంగ్ని కూడా డెఫినెట్గా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామంటూ కూడా పోలీస్ అధికారులు హామీ ఇస్తున్న పరిస్థితి కనిపించడంతో పాటు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.